హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా ఇప్పటివరకు ఏ జిల్లాల వరకు పెన్షన్లు అయితే అందించారు, ఇక నుంచి ఖచ్చితంగా ఇవైతే చేయాలన్నమాట. ఏంటి చేయాలి ఏంటి అన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుందన్నమాట. సో ఇక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్లు అనమాట ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఏంటి, తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధికారత, ఆర్థిక అభివృద్ధి, ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు ప్రజలందరికీ, ఇక ముఖ్యంగా మహిళలకు చేయూత కల్పించేందుకు గాను గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందన్నమాట. నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100కు 100% సబ్సిడీతో ఉచితంగా అయితే ఇవి అందించడం జరుగుతుందన్నమాట. ఇక ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి దరఖాస్తు ఆన్లైన్లో చేసుకునే విధంగా షెడ్యూల్ని అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్న తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇలా ఇక మహిళలకు స్వయం సహాయక సంఘాల్లో వ్యాపార అవకాశాలు, వడ్డీ లేని రుణాలు, రుణ బీమా, ఆరోగ్య లక్ష్మి పథకాలు, స్వయం ఉపాధి పథకాలు ఇలా అందించడం అయితే జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఇందిరమ్మ కుట్టు మిషన్లో మరింత ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం తొలి విడత 12,000 విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు. జిల్లాకు 2,000 కుట్టు మిషన్లు అయితే అందించడం జరుగుతుంది అనమాట. ఏ జిల్లాల వారైనా కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 15 తారీఖు వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఆలోపు జిల్లాలో ఉన్నటువంటి 18 నుంచి 55 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15 తేదీ వరకు కూడా అవకాశం ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలు, మహిళా కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే 1,50,000 రూపాయలు, కుటుంబ ఇక పట్టణ ప్రాంతంలో అయితే 2 లక్షల వరకు మించకూడదు. ఇక ఒక కుటుంబం నుంచి ఒక రేషన్ కార్డు పై ఒకరికి మాత్రమే ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది అనమాట. దరఖాస్తు చేసుకునేటువంటి మహిళలు, అదేవిధంగా పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో పాటు వేరు సామాజిక వర్గానికి ప్రాధాన్యత అయితే ఇచ్చడం జరుగుతుంది అనమాట. అర్హత చేశారు. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కుట్టు మిషన్లకు సంబంధించి లబ్ధి పొందాలంటే మహిళల కనీస అర్హత, ప్రాధాన్యత అర్హులైన అధికార పోర్టల్లో ఆన్లైన్లో మీ సేవ సెంటర్లో ఇంట్రెస్ట్ సెంటర్లు కానీ మనం దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు సరిపోతుంది. ఇక ఆదాయ ధృవీకరణ పత్రం, కులం లేదంటే క్యాస్ట్ ఇన్కమ్ అంటాం, రేషన్ కార్డు కావాలి, సమ్మర్ పత్రాలు అప్లోడ్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులో ఇంకా మున్సిపాలిటీ స్థాయి కమిటీ ద్వారా అర్హులను నిర్ణయిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని మల్ల పరిషత్ మున్సిపల్ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయం అంటాం కదా, సో అక్కడైతే మనం ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడే మనం ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా మల్ల పరిషత్ మున్సిపాలిటీల్లోనూ కుట్టు మిషన్లో ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్ల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు కూడా తమ వర్గీయులకు ఇప్పించుకున్న పనిలో పడ్డారని చెప్పేసి, సో మహిళా సంఘ సభ్యులు అండగా ఉండడంతో వారికి చిన్నపాటి సాయం కూడా అందలేకపోతుందంటూ అధికారులు అయితే పార్టీ ప్రజాప్రతినిధిపై ఒత్తిడి చేస్తున్నారన్నమాట. సో అలా కాదని అర్హులందరికీ అయితే ఉచితంగా 12,000 విలువైనటువంటి కుట్టు మిషన్లు అయితే అందించడం జరుగుతుందని చెప్తున్నారు. సో రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అయితే చేస్తారా లేదని చెప్పేసి అడుగుతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట. రాష్ట్రంలో ఏదైతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏ జిల్లాలకు అందిస్తున్నారు, ఇప్పటి వరకు ప్రభుత్వం కొన్ని జిల్లాలకే అందించారు కదా, మరి మా జిల్లాకు రాలేదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇక ఈరోజు మరి ఏ జిల్లాలకు రాబోతుంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎప్పటి వరకు ఇవ్వబోతున్నారంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు ఈ నెల నుంచే స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో. సో ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల వారీగా లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మహబూబ్ నగర్, అదేవిధంగా కొరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, ఇంకా జయశంకర్, భూపాలపల్లి, మెదక్ జిల్లాలు, ములుగు, నారాయణపేట, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు, వనపర్తి, వరంగల్, సో అదేవిధంగా మెదక్ జిల్లాలతో పాటు మిగతా వరంగల్ జిల్లాలకు కూడా అందించడం అయితే జరుగుతుంది అంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30 తారీఖు వరకు అయితే తీసుకోవచ్చు అనమాట. కొన్ని జిల్లాలకు సంబంధించి రాలేదంటున్నారు, ఈరోజు అప్డేట్ అవుతాయి. పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. తీసుకున్న వారు హ్యాపీ.
తీసుకొని వారు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. పోస్ట్ ఆఫీస్లో అయితే కొంతమందికి అయితే జమ అవుతుంది అనమాట. పాత నెల ఎలా ఇచ్చారు 2016 రూపాయలు 4016 రూపాయలు సేమ్ యాస్టీగా అయితే అందిస్తున్నారు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక తగిన పత్రాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మనకు పెన్షన్లకు సంబంధించి ఈ నెల అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెల దాదాపు 5 నుంచి 10 తారీఖు లోపు ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. ఇక పాత పెన్షన్లు అయితే అందుతుంది అనమాట.